వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ, ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులు, ఆఖరికి ఎన్టీ రామారావు ఆశీస్సులు, బాబు జగజీవనరావు ఆశీస్సులు, పూలే గారి ఆశీస్సులు, వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ, ఈ చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు. తూర్పును ఉదయించాల్సినటువంటి సూర్యుడు పడమలు ఉదయిస్తాడేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము, సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. అందుకే ఈ బాబు ఢిల్లీ బాబుల కోసం రోజులు పడిగాపులు పెట్టి అలా కాళ్ళ దగ్గర కూర్చొని అలయన్సులు పెట్టుకుని మతతత్వ పార్టీ నరేంద్ర మోడీ గారు ముస్లింలు ఓట్ల కోసం పోచాడు. అతను ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు, ప్రధానమంత్రిగా ఉండడానికి వీల్లేదని చెప్పి ఇతనే నల్లబట్టలు వేసి తిరిగాడు. ఆ పార్టీలో వచ్చి బయటకు వచ్చి మణిపూర్లో క్రైస్తవుల మీద ఓటుకోవడం జరిగింది. బీజేపీ అయ్యేది ఒక మతతత్వ పార్టీ కాబట్టి ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు, సిగ్గు లేకుండా చెప్పి ఈ రోజు మళ్ళీ మోడీ గారి అధికారం కోసం ఈయన జైలుకి పోకుండా ఈయన శుభ్రంగా ఇంట్లో ఆయన భార్య పిల్లలతో గడపడం కోసం, అధికారం కోసం మరి ఆ మతతత్వ పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ సంకనాయకి ఈ రోజు అలయన్స్ పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు. తప్పకుండా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం. మన కులాలు కానీ, మతాలు కానీ వేరైనప్పటికీ మనం అన్ని కూడా అందరం ఒక గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి చంద్రబాబు లాంటి తెలుగుదేశం పార్టీని కులాల్లో మధ్య చిచ్చుపెట్టేటువంటి జనసేన కానీ, మతాల మధ్య చిచ్చుపెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ కూటమిని చిత్తులో ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ 175 170 సీట్లు గెలిపించాలని చెప్పి మీకోసం 125 సార్లు 2,50,000 కోట్ల రూపాయలు పట్టణంలోకి మీ అకౌంట్కి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 53,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు పేద సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు కానీ ఆయన మీడియా కానీ ఏం చెబుతారు? అప్పులు చేసి పేదలకు పంచి పెడుతున్నాడు. శ్రీలంక అవుతుంది, ఇది కాశ్మీర్ అవుతుంది, రాష్ట్రం నష్టపోతానికి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి రోజు చెప్తారు. ఈ రోజు ఏం చెబుతాడు? అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లలకి ఇస్తే నేను 3కి ఇస్తాను అంటాడు. ఒకటి కూడా ఇవ్వడు. అసలు స్కూల్సే తీసేస్తాడు, గవర్నమెంట్ స్కూల్స్. నారాయణ చైతన్య అప్పు చెబుతాడు. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో మీ అందరికీ ఫ్రీ చేయాలి అంటాడు. ఈ రోజు మీరు గ్రామాల్లో చూసుకున్నట్లే మనకు అసలు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. రోజుకు 4 బస్సులు కూడా తిరగవు. మహిళలకు ఫ్రీ అన్నాడు కూడా 4 బస్సులు కూడా తీసేస్తాడు. అంటే అసలు ఆర్టీసీ బస్సులే ఉండవు, ఆ బస్సుల్లో ఫ్రీ అని చెబుతాడు మనకి. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పెన్షన్లు ఇస్తానంటాడు. బీసీ మహిళలకు 50 సంవత్సరాల లోపాలకు ఇస్తాడు. అంటే ఎస్సీలకి కూడా, ఎస్టీలకి కూడా, మైనార్టీలకి కూడా, ఓసీలో ఉన్నటువంటి పేదలకి కూడా ఈరోజు ఈ చేయూత పథకం ఉంది. దీంతో ఎస్సీ అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా, ఓసీ అయినా లబ్ధిదారులు ఎవరున్నా కూడా కులాలకి, మతాలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ఈ పథకం వస్తుంది. అమ్మఒడి కూడా అంతే. ఎస్సీ అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా, ఓసీ అయినా ఎవరికైనా వచ్చేటువంటి కార్యక్రమం. ఈ రోజు బీసీలకు 50 సంవత్సరాల లోపు, బీసీలకు 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానంటాడు. అంటే కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి ఈయన చేసేటువంటి కార్యక్రమాలని అప్రమత్తంగా ఉండాలి. మీకోసం 2,57,000 కోట్ల రూపాయలు 125 సార్లు పట్టణంలోకి మీ అకౌంట్లకు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి పూర్తికెళ్ళి 2 బట్టంలో ఫ్యాన్ గుర్తు మీద కనుక నొక్కినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు దరిద్రపుడికి 76 ఏళ్ళు వచ్చినాయి. ఆయనకి ఇంకా 4 ఏళ్ళకి 81 వస్తాయి. 5 ఏళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్కి. ఆయనకి ఆల్రెడీ అల్జిమర్స్ ఉన్నాయి.
మొన్న జైల్లో పెట్టినప్పుడు చెప్పాడు, నాకు కిడ్నీ పని చేయట్లేదు, నాకు కళ్ళు కనపట్లేదు, నాకు హార్ట్లో బొక్కబడింది, కాబట్టి నన్ను బయటకు వదలమని చెప్పి కోర్టులో ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. మన గవర్నమెంట్ నుంచి కూడా డాక్టర్లు టీం పంపిస్తే ఆయన చెప్పినవన్నీ కూడా నిజమేనని చెప్పి మన రిపోర్ట్లో వచ్చింది. ఆయనకి మెదడు సరిగా పనిచేయట్లా, కిడ్నీలో సరిగ్గా పనిచేయట్లేదని ఆయన బాగా చెప్పారు, ఆయన అబ్బాయి చెప్పాడు. అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఒక్కసారి కనుక మీ ఓటుతో ఈవీఎంలో కనుక బంధించినట్లయితే 2029కి మనకి చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి పీడ పెరగడవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా అభివృద్ధి చేయడానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారిని మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే 3 నెలల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఆయన కనుక బతుకుంటే ఈ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెబుతాడు రాజధాని లేని రాష్ట్రం చేశారని. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, భారతదేశంలో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మద్రాసు కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, కలకత్తా కానీ, ఈ చెప్పేటువంటి చంద్రబాబు చెప్పేటువంటి 6 నగరాలు ఎవరు నిర్మించారు, ఏ ముఖ్యమంత్రి నిర్మించాడో పేరు చెప్పమనంటే అవన్నీ కూడా స్వతంత్రం రాకముందు నుంచి 400 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద మహానగరాలు ఉన్నాయి. 33,000 ఎకరాలు ఆయన సామాజిక వర్గం దగ్గర పొలాలు కొని తీసుకుని అక్కడ ఒక్కొక్క ఎకరం ₹1,25,00,000 పెట్టి లక్షల్లో నుంచి వేలలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికలు వచ్చినాయి, అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు ముందుకొస్తున్నాడు. డ్వాక్రా మహిళలకి 4 విడతలుగా రుణాన్ని వెనక్కిస్తానని చెప్పారు. మీరు కట్టాల్సినటువంటి అమౌంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయలు అప్పుల్ని రద్దు చేస్తానని 2వ సంతకం పెట్టని చెప్పాడు. రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలకి, ఆయన చేసేటువంటి పనులకి పొందడం లేదు. ఆయన ఈరోజు జనసేన కానీ, తెలుగుదేశం పార్టీలో బీజేపీని కానీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి దించాలి. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, పేదల ప్రయోజనాలు అవసరం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మంది మామూల్యం అంతా కూడా వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలి, రాజకీయంగా బాగుపడాలన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. ఆయనే చెబుతాడు, బీజేపీ మద్దతు పార్టీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు గోత్రాలలో జరిగినప్పుడు 1,200 మందిని ఓటుకోవడం వచ్చాడు, కాబట్టి ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టలేమని కూడా ఆయన చెబుతాడు. అదేవిధంగా ఇక్కడ మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి, కాబట్టి బీజేపీ మద్దతు పార్టీ, ఆ పార్టీతో కలిసి ఉండేటువంటి అవకాశం కానీ, కలిసి ఉండేటువంటి పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీకి ఉండదని ఆయన చెప్తాడు. దాన్ని మద్దతు పార్టీ అని చెప్తాడు, క్రైస్తవులకి అన్యాయం చేసినటువంటి పార్టీ అని చెప్తాడు, ముస్లింస్కి అన్యాయం చేసినటువంటి పార్టీ అని చెప్తాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి సిగ్గు ఎక్కువ లేకుండా తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఇంటిలో తెలుగుదేశం పార్టీ పెడితే సిగ్గు శర్మం లేకుండా అమిత్ షా మోడీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్ళి 3 రోజులు పడిగాపులు పడి కనీసం అమిత్ షా మోడీ గారు కలవకపోయినా ఆయన పిఎల్తో మాట్లాడుకుని అలయన్స్ కుదుర్చుకుని వచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు. 2014లో నల్లషా చేసుకున్నాడు. ఈ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పాడు. నరేంద్ర మోడీ గారికి భార్య లేదు, పిల్లలు లేరు, అటువంటి వ్యక్తి ఈ దేశాన్ని ఏం ముద్రిస్తాడని చెప్పాడు. కాబట్టి మోడీని ఓడించమని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నరేంద్ర మోడీ గారు గొప్పవాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీతో కలిసి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు 50 కేసులు ఉన్నాయి. మొన్న ఒక కేసులో జైలుకి వచ్చాడు 52 రోజులు. చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రావడానికి తెలుసు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా కేసులు పెట్టుకుని జైలుకి వెళ్లకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకుని ఈ రోజు తిరగాలన్నటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి మతతత్వ పార్టీ అని చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా దొరుకుతాడు, అధికారం కోసం ఎంతమంది పూర్తయినా నాకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు
చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను. డ్వాక్రా మహిళలకు కానీ, లేకపోతే ఆసరా కింద కానీ, చేయూత కింద కానీ, పెన్షన్లు కానీ, పేదలకు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ ను బాగు చేసి మంచి ఆహారం పెట్టి పుస్తకాలు బట్టలు అన్ని కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముందుకు వచ్చారు. మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే మాకు ఓటేయండి. మీరు కనుక నాకు ఓటేసి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అంతగా ఉంటాను. దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ మీరు ఉన్నారు, మీరు ఏ తీర్పు ఇచ్చినా కూడా నేను శిరసా వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలు నమ్మి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, మీకు మంచి చేశాను, మీకోసం ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి నన్ను గెలిపించమని చెప్పి అడిగేటువంటి దమ్ము ధైర్యం లేక ఒక పక్క పవన్ కళ్యాణ్ని, ఒక పక్కన నరేంద్ర మోడీ గారిని, ఒక పక్కన ఉత్తపుత్రుడిని, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మని, ముందు బీజేపీ వదినమ్మని వీళ్ళందరినీ పెట్టుకుని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గంతి దించడమే ఒకే ఒక కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నీ కోరిక ఏంద్ర బాబు అని దేవుడు ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్తాడు. అసలు వేరే కోరిక లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రిని చేయమని అడుగుతాడు, వేరే కోరికే లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించగలిగినటువంటి దమ్ము ధైర్యం సత్తా లేవు పార్టీలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుందా పైన ఉన్నటువంటి దేవుణ్ణి. ఆ దేవుడు 1000 మంది మోడీలు, 1,00,000 మంది పవన్ కళ్యాణ్, 1 కోటి మంది చంద్రబాబులు కలిస్తే ఎంత బలం ఉంటుందో దానికి 1,00,000 రెట్లు బలం ఉన్నటువంటి వ్యక్తి ఆ పైన ఉన్నటువంటి బలవంతుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ని, పురంధరేశ్వరిని, నరేంద్ర మోడీని, లేకపోతే షర్మిలమ్మని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ, ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులు, ఆఖరికి ఎన్టీ రామారావు ఆశీస్సులు, బాబు జగజీవనరావు ఆశీస్సులు, పూలే గారి ఆశీస్సులు, వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ, ఈ చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇస్తాను. 5 సంవత్సరాల మీద 75,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాను. మీకు ఆర్థికంగా ఏదైనా వ్యాపారం చేసుకోవటానికి, లేకపోతే మీ పిల్లల చదువుకో, మీ కుటుంబ పోషణకో ఉపయోగపడేటట్టు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఉన్నాను. దీంట్లో 18,750 రూపాయలు ఇచ్చేటువంటి పథకంలో ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకి కొంతమంది వితంతువులు ఉన్నారు, అంటే భర్త లేక భర్తను కోల్పోయినటువంటి వితంతువులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలా వద్దా అని చెప్పి డిస్కషన్ జరిగింది. అంటే 3,000 రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ వస్తుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా వద్దా అని చెప్పి డిస్కషన్ జరిగితే మా క్యాబినెట్ లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అది ఇవ్వకుండా ఉంటేనే బెటర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చారు. ఆర్థికంగా ఇబ్బంది ఉంది కదా, వాళ్ళకి ఎక్కడితే పోతుందని చెప్పి. ఆ వితంతు మహిళల్లో 13 లక్షల మంది ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు మా క్యాబినెట్ లో సలహా ఇచ్చినటువంటి మంత్రిని ఈరోజు మనందరం మగవాళ్ళు ఉన్నాము. ఇదే పరిస్థితి రేపు మన కుటుంబాల్లో కనుక వచ్చి ఉంటే పెన్షన్ వస్తుంది కదా అని చెప్పి మనం 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలని మాటిచ్చాము. దీంతో వితంతువులకు ఇవ్వమని చెప్పి ఆల్రెడీ వేరేటువంటి పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఆ రోజు మన ఎన్నికల్లో చెప్పలేదు. ఇదే పరిస్థితి రేపు నాకు రావచ్చు, లేకపోతే మీకు రావచ్చు. ఇది ధర్మమైన మనం ఇచ్చినటువంటి మాట కట్టుబడకుండా 13 లక్షల మంది వితంతు మహిళలకి ఎక్కడటం ధర్మమేనా అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఆయన ప్రభుత్వం నుంచి సహాయం పేద ప్రజలకు అందించడానికి మేనమేషాలు లెక్కెట్టినటువంటి వ్యక్తి. ఏదో రకంగా ప్రతి వ్యక్తిని కూడా ఆ ఏదో పథకంలో తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి సహాయం చేయాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేనైతే స్పష్టంగా చెప్పగలను, ఇదే చంద్రబాబు నాయుడు అయితే ఆ 13 లక్షల మంది వితంతువులకి కూడా ఈ 18,750 రూపాయలు ఎక్కువవాడు. పేరుకైతే నేను ఇస్తానని చెప్పి చెప్తాడు, కానీ దాంట్లో గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ లో కనుక వితంతువులు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి సొంతంగా ఇల్లు ఉంటే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి కారు ఉంటే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి గైడ్ లైన్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మహిళల్లో దాదాపు 30% కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు కూడా శాచురేషన్ పద్ధతిలో ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఎక్కువ మందికి లబ్ధి పొందేటట్టు చూడమని చెప్పి అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ గైడ్లైన్స్ చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా పథకాలు చెబుతాడు, మన 14 సంవత్సరాలు చూసాం. వాటిలో గైడ్ లైన్స్ పెడితే లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో నుంచి వేలలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికలు వచ్చినాయి, అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు ముందుకొస్తున్నాడు. మీకు 2,57,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. ఈ 2,57,000 కోట్ల రూపాయల్లో చంద్రబాబు కనుక మనం గెలుచుంటే మీకు 57,000 కోట్లు ఇచ్చేవాడు. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లి రాజధాని దగ్గర పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం, ఆయన బినామీలు కోటాను కోట్ల రూపాయలతో ఎకరం 10 కోట్లు 15 కోట్ల రూపాయలు రేట్లు పెరిగేటట్టు ప్రభుత్వ సొమ్ముతో అదన్నీ కూడా డెవలప్ చేసి ఈరోజు వాళ్ళ నయా జమీందారులు చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ మనకి గ్రామ సచివాలయాలు ఈ గ్రామంలో నందివాడలో పెట్టాం, ఈ మండలంలో 12 సచివాలయాలు పెట్టాం, సచివాలయాల్లో స్టాఫ్ను పెట్టాం, వాలంటీర్లు పెట్టాం. ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి పథకాన్ని కూడా మీ దగ్గరికి వాలంటీర్లు పంపించి మీ గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసి ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి మీరు మీ ఊళ్ళో నుంచి బయటికి రాకుండా మీ ఊళ్ళోనే ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం మీకు అందాలన్నా కూడా మీ ఊళ్ళో అందించేటువంటి కార్యక్రమం. ఇది గాంధీ గారు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం. దీన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 16,000 సచివాలయాలు కట్టాడు. చంద్రబాబు చెబుతాడు సచివాలయం ఎక్కడ ఉందంటాడు. సచివాలయం 16,000 సచివాలయాలు గ్రామాల్లో వార్డుల్లో ఉన్నాయి, ఆర్బీకే సెంటర్లు ఉన్నాయి. ఈరోజు సచివాలయానికి వెళ్ళాల్సింది లేకపోతే అసెంబ్లీకి వెళ్ళాల్సింది మేము 175 మంది ఎమ్మెల్యేలు, సచివాలయానికి వెళ్ళాల్సింది ఒక 4,000 మంది ఎంప్లాయీస్. ఏదన్నా కాంట్రాక్టులు పనిచేసుకునే వాళ్ళు లేదా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సచివాలయానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మీరు ఎవరన్నా సచివాలయానికి కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళేటువంటి అవసరం మీకు ఎవరైనా ఉంటుందా? మీ డబ్బు మీకు రావాల్సిన డబ్బు 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ పొట్ట కొడతాడు. కాబట్టి ఇవన్నీ గమనించి మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి మీ అందరూ కూడా చేయూత ఇవ్వాలని చెప్పి చేయూత పథకం ద్వారా చేయూత ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఇక్కడ 10 ఫ్యాన్లు ఉన్నాయి. ఈ ఫ్యాన్లు లేకపోతే మనం ఇక్కడ కూర్చోగలమా? ఇక్కడ ఒక 20 సైకిళ్ళు పెడదాం, మీరు అందరూ కూర్చోగలరా సైకిల్? కాబట్టి అది ఎప్పుడో ఇంద్రవారాలు పెట్టినటువంటి సైకిల్ గుర్తు. ఈరోజు మన ఊళ్ళలో సైకిల్ చూద్దామన్నా కూడా 10 సైకిళ్ళు మిగిలేటువంటి పరిస్థితి లేదు.
అప్డేట్ అయిపోయినాయి. బైకులు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, సైకిల్తో ఈ రోజు పనే లేదు. కాబట్టి ఆ సైకిల్ ని చిత్తుగా ఓడించాలని చెప్పి ఆ తుప్పట్టినటువంటి సైకిల్ ని మనకు ఉన్నటువంటి ఈ నందివాడ మండలంలో గొడవ ఉన్న గొడవతో ఈ మండలంలో పారేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లు వేసి